ప్రైజ్ ద లార్డ్. కర్మేల్ బైబిల్ కాలేజ్ ఆధ్వర్యంలో డివైన్ ఛానల్ ద్వారా నిర్వహించబడుతున్న డివైన్ బైబిల్ క్విజ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మనపై హెచ్చుగా ఉండి ఈ డివైన్ ఛానల్ ద్వారా ఈ బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేకులు దీవించబడుతున్నారని, అనేకమైనటువంటి విషయాలు, బైబిల్ విషయాలు, నూతనమైన సంగతులు ఈ కార్యక్రమంలో తెలుసుకుంటున్నామని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా, ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ కూడా మీ యొక్క స్పందనను తెలియచేస్తూ, మీరు పొందిన దీవెనలను తెలియచేస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అదే రీతిగా వందలాది మంది ఎస్ఎంఎస్లు పంపిస్తూ, మీ జవాబులను పంపిస్తూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందును బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. డివైన్ బైబిల్ క్విజ్ అనే ఈ కార్యక్రమం కాలక్షేపానికో, ప్రజలను మెప్పించడానికో కాక, దేవుని నామాన్ని మహిమపరచడానికి, మనలో వాక్య జ్ఞానాన్ని పెంపొందించడానికి, వాక్యం చదవాలనే చైతన్యం మనలో ప్రతి ఒక్కరూ కలిగించాలనే దృఢ సంకల్పంతో, పవిత్రమైన ఆశయంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రార్థనాపూర్వకంగా మీ ఆధ్యాత్మిక మేలును ఆకాంక్షించి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవెన పొందుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా అనేకులకు దీవెనకరంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. దేవుని వాక్యం బలమైనది, శక్తి కలిగినది. ఆ వాక్యాన్ని చదివిన వారు, ఆ వాక్యంలో సంగతులు నేర్చుకున్నవారు, వారి జీవితం నడవవలసిన మార్గాన్ని వాక్యం నేర్పిస్తుంది. ఆ జీవ మార్గాన్ని, నడవవలసిన మార్గాన్ని మనం విరివిగా తెలుసుకొని ప్రభువును మహిమపరిచే జీవితాలుగా మనవి ఉండుటకు సిద్ధపరచబడిన కార్యక్రమం డివైన్ బైబిల్ క్విజ్. ఈ కార్యక్రమం ద్వారా దేవుని జ్ఞానం, దేవుని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు మీ హృదయాల్లో అతి విస్తారంగా పెంపొందించుకొని ప్రభువును మహిమపరిచే వారిగా ఉందాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అందుకే ఇది డివైన్ బైబిల్ క్విజ్, ఇది దివ్య జ్ఞాన సంపద. ఈనాటి డివైన్ బైబిల్ క్విజ్ కార్యక్రమంలో మీరందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాకేం ప్రశ్నలు వస్తాయి, జవాబులు ఎలా చెప్పాలనే కంటెస్టెంట్స్, అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులను మీరు కూడా ఈ కార్యక్రమం ద్వారా అనేక నూతన విషయాలు తెలుసుకొని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను కూడా ప్రశ్నలతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక ఈ కార్యక్రమం ప్రారంభించాలంటే మన మధ్యకు కంటెస్టెంట్స్ రావాలి. అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ, చాలామంది కాల్స్ చేస్తూ, చాలామంది వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అయితే ఎవరు ముందుగా పేర్లు నమోదు చేసుకున్నారో వారికి అవకాశం ఇవ్వబడుతుంది. మనకి నమోదు చేసుకున్నటువంటి వారిలో మనకి ఈ యొక్క కార్యక్రమానికి సెలెక్ట్ చేయబడినటువంటి 3 కంటెస్టెంట్స్ని మనం వేదిక మీదకి ఆహ్వానించినట్లయితే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కనుక దయచేసి మనం చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. We welcome the 3 contestants for this program. ఈ డివైన్ బైబిల్ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినట్టు మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొనటం చాలా సంతోషం. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడతారు. లక్షలాది మంది ప్రేక్షకులు. డివైన్ బైబిల్ క్విజ్ యొక్క ఆశీర్వాదం ఏంటంటే, ఈ డివైన్ ఛానల్ వెళుతున్న పరిధిలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో కొన్ని వేల మంది కార్యక్రమాన్ని చూస్తూ ప్రభువుని మహిమపరుస్తున్నారు. అయితే కొన్ని లక్షల మంది ప్రజలను దీవించే కార్యక్రమంలో మీరు పాలుభాగస్తులు కావటాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ చర్చ్ నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు చెప్తే మా ప్రేక్షకులు మీ వివరాలు తెలుసుకొని మీ గురించి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో వారు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. కనుక సిస్టర్ గారు, మీ పేరు, మీది ఏ ఊరు నుంచి వచ్చారు, మీరు ఏ చర్చ్కి వెళ్తారు? నా పేరు దివ్య, నేను సుందరరాజపేట నుంచి వచ్చాను. మాది ఆర్సిఎం చర్చ్. మీది ఏ ఊరు అన్నారు? సుందరరాజపేట. సుందర్రాజ్పేట్ అంటే ఏ ఊరు దగ్గర? లింగపాలెం తర్వాత. లింగపాలెం దగ్గర సుందర్రాజ్పేట్. సో మీరు ఆర్సిఎం చర్చ్కి వెళ్తారు. వెరీ గుడ్. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ దివ్య. ఈ కార్యక్రమంలో మీరు దీవెనకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్, మీ పేరు? నా పేరు పృథ్వీ. మీ పేరు పృథ్వీ. ఓకే. నేను ఎల్ఈఎఫ్ చర్చ్ నుంచి వచ్చాను. ఎల్ఈఎఫ్ చర్చ్ ఎక్కడ, ఏ ఊరు? పత్తేబాద్, ఏలూరు. ఏలూరు ఎల్ఈఎఫ్ చర్చ్ నుంచి వచ్చారు మీరు. కత్తేపి వీధి, ఇందిరా కాలనీ మా హౌస్. మీ హౌస్ ఏమి ఇందిరా కాలనీ కత్తేపి వీధిలో ఉంటుంది. ఓకే. మీరు? ప్రైజ్ ది లార్డ్ సార్. నా పేరు శిలోమితి, నేను పెదవేగి నుంచి వచ్చాను. నేను ప్రస్తుతం డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. బైబిల్ మిషన్ చర్చ్ సార్ మాది. ఓకే. మీ పేరు శూలమితి, మీరు పెదవేగి నుంచి వచ్చారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, బైబిల్ మిషన్ చర్చ్. సో మీ 3 కంటెస్టెంట్స్ కూడా మరొకసారి యేసు ప్రభు నామములో
మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడాలని, అనేకులు ఆశీర్వదించబడాలని నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు కదా? బాగా చదివారా? బాగా ఊరికే టీవీలో కనిపిస్తాం కదా, ఒకసారి కనబడితే పోద్దని వచ్చారా? లేదు కదా. నేను ముందుగానే చెప్పాను, ఈ కార్యక్రమం కాలక్షేపం కాదు, వాక్యం నేర్చుకొని ఇతరులకు నేర్పించే కార్యక్రమం. కనుక అనాలోచితంగా ఇందులో పాల్గొంటున్నాను అనుకోను. బాగా చదివారు అనుకుంటున్నాను. ఇందులో ఎవరు గెలవాలని వచ్చారు? అందరూ గెలవాలనుకుంటున్నారు. అందరూ గెలవాలనుకున్నప్పుడు కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు చాలా జాగ్రత్తగా ఆలోచించి జవాబు చెప్పాలి. ఓకే, కార్యక్రమంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కదా? సిద్ధంగా ఉన్న దానికి ముందుగా మీకు రూల్స్ చెప్తాను. ప్రతి ప్రోగ్రాం కూడా మనం పరీక్షలు రాసినా ఏది చేస్తే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫ్రేమ్ చేసుకొని ఆ రూల్ ఫ్రేమ్ వర్క్లోనే క్విజ్ కాంపిటీషన్ అంతా కూడా నడుస్తుంది. ఓకే, రూల్స్ జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. విని దాన్ని మనసులో పెట్టుకొని దాని ప్రకారం ఈ ప్రోగ్రాంలో పాల్గొనండి. ఈ రౌండ్లో 3 పార్టిసిపెంట్స్ ఉంటారు, ఆ 3 మీరు. ఈ ప్రోగ్రాంలో కూడా 3 రౌండ్స్ ఉంటాయి. కంటెస్టెంట్స్ అందరికీ కూడా 3 రౌండ్స్ ఉంటాయి. మొదటిది బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్లో 10 ప్రశ్నలు అడుగుతాం. ఈ 10 ప్రశ్నలు కూడా మీరు ఎవరికి జవాబు తెలిస్తే వారు బజర్ నొక్కాలి. ఒకవేళ 3 బజర్ నొక్కితే 3కి చెప్పే అవకాశం ఇవ్వబడదు. ఎవరు ముందుగా బజర్ ప్రెస్ చేశారో వారికి మాత్రమే సమాధానం చెప్పే అవకాశం వస్తుంది. ఈ బజర్ రౌండ్లో ప్రమాదం ఉంది. ఏంటంటే ఎవరైనా బజర్ నొక్కి ఆన్సర్ చెప్పి ఆన్సర్ తప్పు అయితే 10 మైనస్ మార్క్స్ ఉంటాయి. అయితే ఇందులో ఒక గొప్ప ఆశీర్వాదం కూడా ఉంది. ఏంటంటే ఈ బజర్ రౌండ్లో 5 ప్రశ్నల కన్నా ఎక్కువ ప్రశ్నలు ఎవరైనా సమాధానం చెప్తే 20 బోనస్ మార్క్స్ వస్తాయి. కనుక మీరు ఎవరు మైనస్ మార్క్స్ తెచ్చుకోవాలని మా ఆశ కాదు, కానీ మీరు బోనస్ మార్క్స్తో మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది బజర్ రౌండ్. రెండవది మనం చూసినట్లయితే ఆప్షన్స్ రౌండ్. ఈ ఆప్షన్స్ రౌండ్లో ఒక్కొక్క కంటెస్టెంట్కి 5 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ 5 ప్రశ్నలు కూడా ఇందులో మైనస్ మార్క్స్ ఉండవు, బజర్ ఉండదు. మీకు 2 నిమిషాలు మాత్రం ప్రతి ప్రశ్నకు సమయం ఇవ్వబడుతుంది. కనుక ప్రతి ప్రశ్నకు ఇవ్వబడిన సమయానికి 2 నిమిషాలు సమయం ఇచ్చాం కదా, ఆ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఆ ఏబిసిడి ఉన్నటువంటి ఆప్షన్స్లో సరైన ఆప్షన్ను మీరు ఎంచుకొని సమాధానం చెప్పవలసి ఉంటుంది. 3కి విడివిడిగా 5 ప్రశ్నలు వస్తాయి. ఇది ఆప్షన్స్ రౌండ్, సెకండ్ రౌండ్. అలాగే థర్డ్ది బైబిల్లో నుంచి మీకు ఇవ్వబడిన సిలబస్లోంచి 4 సువార్తలు యేసు ప్రభు చరిత్రలో నుంచి మీకు ఒక స్టోరీ చెప్తాం. అది బైబిల్లోంచి, సొంత కల్పితం కాదు, బైబిల్లోంచి ఒక స్టోరీ చదువుతాను. ఆ స్టోరీ చెప్పిన తర్వాత అందులో నుంచి ప్రశ్నలు అడుగుతాం. అయితే ఆ ప్రశ్నలకు ఎన్ని ప్రశ్నలు నేను అడగాలి అనేది మీరు చెప్పే వేగం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత స్పీడ్గా ప్రశ్నలకు జవాబులు చెప్తే అన్ని ఎక్కువ ప్రశ్నలు మీకు వస్తాయి, అంటే అన్ని ఎక్కువ మార్కులు మీకు వస్తాయి. ఒక్క ప్రశ్నకి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ నిమిషం సమయం అయిపోతుంది. ఎందుకంటే 1 నిమిషమే సమయం ఉంటుంది ఆ రౌండ్లో సమాధానం చెప్తానికి. కనుక ద ఫాస్టెస్ట్ హూ సెట్ ది ఆన్సర్ దే విల్ గెట్ మోర్ మార్క్స్. ఎక్కువ వేగంగా ఎవరు ప్రశ్నలకు జవాబులు చెప్తారో వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ 3 రౌండ్స్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి సమాధానాలు చెప్పి మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. అలాగే బజర్ ప్రెస్ చేసినప్పుడు కూడా ప్రశ్న అయిపోయేదానికంటే ముందు బజర్ ప్రెస్ చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. కనుక ప్రశ్న పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మీరు బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చేయాలి. మీ క్విజ్లో వచ్చిన ప్రశ్నలన్నిటి కూడా ఫైనల్ డెసిషన్ ఇస్ క్విజ్ మాస్టర్, అంటే నాది. కనుక మీ సందేహాలు ఏమన్నా తర్వాత నివృత్తి చేసుకోవచ్చు, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం క్విజ్ మాస్టర్ అనేటువంటి నాది. ఓకే, రూల్స్ క్లియర్గా ఉన్నాయా? ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. ఓకే, రెడీ ఫర్ ద ప్రోగ్రామ్? ఎస్. సో మీరు ఆసక్తిగా ఉన్నారు, మా ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డివైన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులను మీ అందరికీ ఒక చక్కని అవకాశం. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొని ఉంటే బాగుండేది, మేము కూడా పేర్లు నమోదు చేసుకుని ఉంటే బాగుండేదని మీరు అనుకొని మీరు ఆశపడవచ్చు. ఒకవేళ మీరు చేసుకోకపోయినా ఈ క్విజ్లో పాల్గొనే అవకాశం ప్రభు మీకు అనుగ్రహిస్తున్నాడు. డివైన్ ఛానల్లో కంటెస్టెంట్స్గా వచ్చినటువంటి వీరిలో ఎవరైనా వారికి ఇవ్వబడిన ప్రశ్న చెప్పకపోతే దానికి జవాబు చెప్పే అవకాశం మీకు ఇవ్వబడుతుంది. ఆ జవాబు మీకు తెలిసినట్లయితే 9494843535 అనే నెంబర్కి SMS చేసి మీ సమాధానాన్ని పంపించండి. అంత మాత్రమే కాదు, ఆప్షన్స్ రౌండ్ తర్వాత కూడా ప్రేక్షకుల కొరకు వ్యూవర్స్కి ఒక ప్రత్యేకమైన ప్రశ్న అడగబడుతుంది. ఆ ప్రశ్నకు జవాబు తెలిస్తే 9494843535 ఈ నెంబర్కి SMS చేయండి. పంపినటువంటి సమాధానం అన్నింటిలో లక్కీ టిప్ ద్వారా ఒక వ్యక్తిని ఎంపిక చేసి వారికి డివైన్ ఛానల్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్ పంపించడం జరుగుతుంది.
కనుక ప్రేక్షకులను మీరు కూడా ఆసక్తిగా కనిపెట్టండి, మీ ప్రశ్న కొరకు ఎదురు చూడండి, జవాబులు చెప్పండి, దేవుని ఆశీర్వాదం పొందండి. మనం అందరం కలిసి డివైన్ బైబిల్ క్విజ్ ద్వారా దివ్య జ్ఞానాన్ని సంపాదించుకుందాం, ప్రభువుని మహిమపరుద్దాం. ఈ కార్యక్రమం ప్రశ్నలు ప్రారంభం ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని అడుగుదాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. డివైన్ బైబిల్ క్విజ్ కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడిన మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి. మీ ఆత్మ స్వాధీనములో ఈ కార్యక్రమాన్ని జరిగించండి. లక్షలాది మంది ప్రజలను దీవించి ఈ కార్యక్రమం ద్వారా బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కంటెస్టెంట్స్, మీ ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి, టెన్షన్ ఏం లేదు కదా, ఫ్రీగా ఉండండి, రిలాక్స్డ్గా ఉండండి. ఓకే, ఇందులో ఎవరు ఓడిపోవటం గెలవటం అంటే ఏముండదు ఇందులో. ఎందుకంటే మీరు ఒకవేళ ప్రశ్న చెప్పలేదనుకో, దానికి జవాబు నేనో ప్రేక్షకులు ఎవరో ఒకరు చెప్తాం. అంటే మీరు తెలియని విషయాలు మీరు నేర్చుకుంటున్నారు, అనేక మందికి నేర్పిస్తున్నారు. కనుక మీరు ఓడిపోయినట్టు ఏ రకంగా ఓడిపోయినట్టు కాదు. వీఆర్ ఆల్వేస్ విన్నర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బైబిల్ చదివినా బైబిల్ నేర్చుకున్నా వీ విల్ నెవర్ బీ డిఫీటెడ్. మనం ఎప్పటికీ ఓడిపోం. ఓకే, సో ఓకే, ముందుగా బజర్ రౌండ్. ఈ డివైన్ బైబిల్ క్విజ్ ఎపిసోడ్లో ఈ బజర్ రౌండ్లో కంటెస్టెంట్స్ అనే మీకు వస్తున్న మొదటి ప్రశ్న నేను తెలుగులో అడుగుతాను, ఇంగ్లీష్లో అడుగుతాను. రెండు పూర్తయిన తర్వాత మాత్రమే బజర్ ప్రెస్ చేయాలి. ముందు బజర్ ప్రెస్ చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. ఓకే, రైట్. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? హౌ మెనీ డిసైపుల్స్ జీసస్ హ్యాడ్? ఈ బజర్ రౌండ్లో మొదటిగా బజర్ ప్రెస్ చేసింది పృథ్వీ. పృథ్వీ, మొదటి అవకాశం నీకు వచ్చింది. సమాధానం తెలుసా? ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నాను. సో లక్కీ టు హ్యావ్ ఎ వెరీ ఈజీ క్వశ్చన్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. 12 మంది సార్. 12 మంది శిష్యులు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, యు గాట్ 10 మార్క్స్. యేసు ప్రభు శిష్యులు 12 మంది అని చెప్పారు, కానీ 12 మంది పేర్లు తెలుసా? కొంతమంది తెలుసు, అందరు తెలియదు. మొద్దు సంఖ్య మాత్రం గుర్తుంది తప్ప 12 మంది ఎవరు అనేది తెలియదు. ఓకే, ఎనీవే, మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పారు, అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ బజర్ రౌండ్లో మీకు వస్తున్న రెండవ ప్రశ్న, మార్కు సువార్తను రాసిన గ్రంథకర్త ఎవరు? హూ రోట్ గాస్పెల్ ఆఫ్ మార్క్? ఒక్కలే బజర్ ప్రెస్ చేశారు. షోలమితి, మీ ఇద్దరికి రాదా? రాదు. మీకు రాదు. మార్కు సువార్త ఎవరు రాశారో తెలీదు. ఎనీవే, మీరు బజర్ ప్రెస్ చేయలేదు కాబట్టి ఒక్కలే బజర్ ప్రెస్ చేశారు. షీ హ్యాస్ టు ఆన్సర్. షోలమితి, మీకు సమాధానం చెప్పే అవకాశం వచ్చింది. మార్కు సువార్త రాసింది ఎవరు? మార్క్ సార్. మార్కు. ఓకే, రైటేనా? రైట్ సార్. రైట్. సో యు గాట్ 10 more మార్క్స్. కంగ్రాచులేషన్. ఈ బజర్ రౌండ్లో మీకు వస్తున్న మూడవ ప్రశ్న, యేసుక్రీస్తును ఎన్ని కొరడా దెబ్బలు కొట్టిరి? హౌ మెనీ వైప్స్ డిడ్ రోమన్ సోల్జర్స్ గేవ్ టు జీసస్? మళ్ళా పృథ్వీ బజర్ ప్రెస్ చేశారు, మీరు అసలు బజర్ ప్రెస్ చేయాల అంటే మీకు తెలియదే సమాధానం? తెలుసు సార్. తెలుసు, మరి బజర్ ప్రెస్ చేయలేదు అసలు? ఆల్రెడీ వాళ్ళు ప్రెస్ చేశారనేసి. ఆల్రెడీ వాళ్ళు బజర్ ప్రెస్ చేశారని చేయలేదు, కానీ బట్ యు నో ది ఆన్సర్. ఎస్ సార్. ఓకే, పృథ్వీ బజర్ ప్రెస్ చేశారు కనుక పృథ్వీ మీరు ఆన్సర్ చెప్పండి. 39 సార్. 39 కొరడా దెబ్బలు. సో రైటేనా? ఇద్దరు బజర్ ప్రెస్, ఇద్దరికి ఆన్సర్ తెలుసు కాబట్టి రైటేనంటారా? ఇచ్చేద్దాం మార్కులు? చేద్దాం సార్. ఇచ్చేద్దామా? ఓకే, కంగ్రాచులేషన్స్, 10 మార్క్స్ టు పృథ్వీ అగైన్. ఈ బజర్ రౌండ్లో మీకు వస్తున్న నాలుగవ ప్రశ్న, రాజైన హేరోదు సహోదరుని పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కింగ్ హేరోడ్స్ బ్రదర్? ఓకే, ఈ బజర్ రౌండ్లో ముందుగా షోలమితి బజర్ ప్రెస్ చేసింది. ఈ క్వశ్చన్కి ముగ్గురు బజర్ ప్రెస్ చేశారు. ముగ్గురికి ఆన్సర్ తెలుసా? తెలుసు, బట్ ముగ్గురు బజర్ ప్రెస్ చేసిన ఎవరు, కానీ ఎవరు ముందు బజర్ ప్రెస్ చేసి వాళ్ళకే అవకాశం వస్తుంది. కనుక షోలమితి, ఆపర్చునిటీ కమ్స్ టు యూ. జవాబు తెలిస్తే చెప్పండి. ఫిలిప్ సార్. ఫిలిప్. ఫిలిప్ రైట్ రాంగా? రైట్ సార్. అమ్మా రైట్ సార్. రైటేనా? ఇచ్చేద్దాం. ఓకే, 10 మార్క్స్ టు షోలమితి. కంగ్రాచులేషన్స్, యు గాట్ 10 more మార్క్స్. ఈ బజర్ రౌండ్లో మీకు వస్తున్న ఐదవ ప్రశ్న, సిమియోను ఏ ఊరువాడు? సిమియోన్ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్? సిమియోను ఏ ఊరివాడు? ముగ్గురు బజర్ ప్రెస్ చేయలేదు.
ఈ ప్రశ్న తెలియకపోవడం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే హేరోదు సహోదరుని పేరు ముగ్గురికి తెలుసు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు బాగా కష్టమైన బాగా చదువుతాం, తేలిగ్గా ఉన్నాయని వదిలేస్తాం. కానీ అవే కొన్నిసార్లు మనకి మార్కులు రాకుండా దెబ్బ కొడుతుంది. అవునా? ఈరోజు మిమ్మల్ని అడిగిన ఈ ప్రశ్న, సిమియోను ఏ ఊరి వాడు అని అడిగాను. అసలు సిమియోను ఎవరో తెలుసా మీకు? ఎవరు? సిమియోను గురించి తెలుసా? నేను క్లూ ఇస్తా, మీరు చెప్పగలరేమోనని. యేసు ప్రభు పుట్టిన సందర్భంలో ప్రత్యేకంగా ఈ వ్యక్తిని గురించి మాట్లాడుకుంటాం. అవునా? అవును. మరి ఆ సిమియోన్ అనే వ్యక్తి ఏ ఊరు వాడు? నేను ఇప్పుడు ఈ క్లూ చెప్పాను కదా, మీకు అంతకన్నా ఎక్కువ క్లూ చెప్పకూడదు ఇందులో. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ సందర్భంలో ఈ మాట ఎక్కువ ప్రస్తావిస్తాం కనుక మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నవ్వుతున్నారు. వచ్చిందా? మరి వస్తే తొందరగా బజర్ నొక్కని, ఎవరికి వస్తే. ఓకే, ముందు షోలమితి బజర్ ప్రెస్ చేసింది. సో షోలమితి గాట్ అన్ ఆపర్చునిటీ టు ఆన్సర్ అగైన్. అమ్మ, మీకు ఆన్సర్ తెలుసా? తెలుసు సార్. ఓకే, తెలుసు. మీకు తెలుసు. మీకు తెలుసు అన్నారు కదా, మీకు తెలుసు అని చెప్పారు. సో మీరు జవాబు చెప్పండి. యెరూషలేము సార్. యెరూషలేమా? అవును సార్. బజర్ రౌండ్లో తొందరపడి చెప్తే 10 మార్క్స్ ఉంటాయని చెప్పాను. చెప్పానా? చెప్పారు సార్. చెప్పాను, క్లూ ఇచ్చాను. పక్కన పృథ్వీని అడుగుదాం. పృథ్వీ, కరెక్టేనా? కాదు. ఏంటి? బెత్లెహేము. మీరేమనుకోరు? బెత్లెహేము. సో మీ పక్కన ఇద్దరు కంటెస్టెంట్స్ బెత్లెహేమ్ చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఎందుకు బెత్లెహేమ్ అనుకుంటున్నారు? ప్రభు పుట్టింది అక్కడే. ఓహో, ప్రభు అక్కడ పుట్టాడు కాబట్టి సిమియోను కూడా బెత్లెహేమ్ వాడు అయి ఉంటాడు అనేది మీ యొక్క ఎజంప్షన్. మీరు ఇవాళ చాలా దేవుని కృప పొందారు బజర్ నొక్కపోవటం వల్ల. మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. యెరూషలేం ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఈ బజర్ రౌండ్లో మీకు వస్తున్న 6వ ప్రశ్న. ఆర్ యు రెడీ? హేరోదు తమ్ముడైన ఫిలిప్పు ఏ దేశమునకు చతుర్థాధిపతి? ఫిలిప్ ద బ్రదర్ ఆఫ్ కింగ్ హేరోద్ ఇన్హెరిటెడ్ విచ్ ప్రావిన్స్? మీ ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి. ప్రశ్న మళ్ళా చెప్తున్నాను. బజర్ ప్రెస్ చేశారు మీరు? సో మీకు తెలుసు అంటే చాలా స్లోగా, డౌట్గా, స్లో మోషన్లో బజర్ ప్రెస్ చేశారు. అంటే మీరు గెస్సా? బజర్ రౌండ్లో గెస్ చేయకూడదు, ఎందుకంటే చాలా ప్రమాదం. 10 మార్క్స్ వస్తాయి. మీరు చక్కగా జవాబులు చెప్తూ వస్తున్నారు, కానీ ఇప్పుడు ఈ బజర్ రౌండ్లో చెప్పి తప్పు చెప్తే 10 మార్క్స్ వస్తాయి. ప్రశ్న మరలా అడుగుతున్నా. మీరు బజర్ ప్రెస్ చేశారు, ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇప్పుడు మీరు తప్పు అయినా రైట్ అయినా. ప్రశ్న అర్థమైంది కదా మీకు? అర్థమైంది సార్. హేరోదు రాజు ఉన్నాడా? ఆ రాజుకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు పరిపాలించే ప్రాంతం పేరేంటి అని అడిగాను. నువ్వు కూడా తర్వాత బజర్ ప్రెస్ చేసావు. మీరు కూడా, దివ్య మీరు కూడా బజర్ ప్రెస్ చేశారు. తెలుసా లేకపోతే తెలియకుండా? డౌట్. పృథ్వీ, డౌట్గా ఉన్నప్పుడు బజర్ రౌండ్లో ఎప్పుడు కూడా ఛాన్స్ తీసుకోవద్దు. తీసుకుంటే 10 మార్కులు పోతాయి. బజర్ రౌండ్లో ఉన్న టెక్నిక్ ఏంటంటే తెలిస్తే 10 మార్కులు వస్తాయి, తెలియకపోతే ఏమీ రావు. తెలియకుండా ఊహించి తప్పు చెప్తే 10 మార్కులు పోతాయి. ఓకే, రాకపోవటం పర్వాలా, వచ్చినట్టును పోగొట్టుకుంటే ప్రమాదం. సో బజర్ రౌండ్లో ప్రశ్నకు నాకు తెలుసు అని షోలమితి బజర్ ప్రెస్ చేశారు. లెట్ us see whether it is right or wrong. తప్పు చెప్తారో రైట్ చెప్తారో చూద్దాం. చెప్పండి. ఫిలిప్పుదైన కైసరియా సార్. ఫిలిప్పుదైన కైసర్. ఓకే, నీ ఊహ ఏంటి? ఎస్. మనకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళతో ఏకీవించాలి, అవునా? బట్ అన్ఫార్చునేట్లీ షోలమితి సెడ్ ఎ రాంగ్ ఆన్సర్. ఇది సరైన జవాబు కాదు. హేరోదు తమ్ముడైన ఫిలిప్ ఏ దేశంలో చతుర్థాధిపతి? నేను తప్పు చెప్పారు, మీ సమాధానం, మీకు -, మార్క్స్ వచ్చాయి. అయితే అన్ఫార్చునేట్ రాంగ్ ఆన్సర్. సరైన జవాబు వచ్చి ఇతూరయ తక్రోనితి అనే ప్రాంతానికి హేరోదు తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతి. ఓకే, సో ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకొని చెప్పండి. ఎనీవే, విల్ మూవ్ ఇంటు ప్రోగ్రామ్. ఈ బజర్ రౌండ్లో మీకు వస్తున్న 7వ ప్రశ్న. ఇదిగో నీ తల్లి అని యేసు ఎవరితో చెప్పెను? టు హూమ్ జీసస్ సెడ్ ఇట్స్ యువర్ మదర్. ఓకే,
బజర్ మళ్ళా ముగ్గురు ప్రెస్ చేశారు. దివ్య మీరు లేట్ అవుతున్నారు బజర్ ప్రెస్ చేయటంలో. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు? సమాధానం తెలుసు కదా, తెలిసి బజర్ ప్రెస్ చేయటంలో వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో బజర్ మీద చేయి పెట్టుకుని రెడీగా ఉండాలి ఆన్సర్ తెలిస్తే. ఓకే, సో ఈ బజర్ రౌండ్లో ఈ ప్రశ్నకు జవాబు చెప్పే అవకాశం మరలా పృథ్వీకి వచ్చింది. పృథ్వీ ముందు బజర్ ప్రెస్ చేశాడు కనుక ఈ సంఘటన ఎక్కడ జరిగిందో గుర్తుందా మీకేమన్నా? ఎక్కడ? ఒకసారి మన దివ్య సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి సందర్భంలో చెప్పే అవకాశం ఇద్దాం. ఎక్కడ? కానీ ప్రశ్నకు జవాబు తెలుసా మీకు? తెలీదు. ఓకే, ప్రశ్నకు జవాబు పృథ్వీ తెలుసు అన్నారు కనుక పృథ్వీకి అవకాశం ఇద్దాం. పృథ్వీ చెప్పండి. యోహాను సార్. యోహానుతో చెప్పాడు. ఎస్ సార్. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు యేసు ప్రభు మరణానికి ముందు యోహాను పిలిచి, యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పి యేసు ప్రభు యోహానుకి అప్పగించాడు. ఓకే, సో ఇది సందర్భం. ఏదైనా వన్స్ అగైన్ పృథ్వీ కంగ్రాచులేషన్స్, యు గాట్ 10 మార్క్స్. గాడ్ బ్లెస్ యు. ఈ బజర్ రౌండ్లో మీకు వస్తున్న 8వ ప్రశ్న. నేను చాలా టెన్షన్గా ఉన్నారు, ముఖంలో నవ్వు లేదు అసలు. టెన్షన్గా ఉందా? ప్రశ్నలు వస్తుంది, అర్థమవుతున్నాయి ప్రశ్నలు? బాగా సమాధానాలు చెప్తున్నారు కదా, చక్కగా ఒకటే చెప్పలేకపోయారు. కొద్దిగా నవ్వుతూ ఉంటే ప్రేక్షకులు కూడా టెన్షన్ ఉండకుండా ఉంటుంది. మీరు ఏదో ప్రమాదం జరిగిపోతున్నట్టుగా పెట్టారు ముఖాలు. 8వ ప్రశ్న వస్తుంది, జాగ్రత్తగా ఇవ్వండి. బజర్ రౌండ్లో మీకు వస్తున్న 8వ ప్రశ్న. బెతెస్దా అను పదము ఏ భాషలోనిది? ద వర్డ్ బెతెస్దా ఈజ్ ఇన్ విచ్ లాంగ్వేజ్? పృథ్వీ ఒక్కడే బజర్ ప్రెస్ చేశాడు, ఆలస్యంగా షులమితి బజర్ ప్రెస్ చేసింది. దివ్య మీరు అసలు బజర్ ప్రెస్ చేయలేదు, మీ ఆన్సర్ తెలియదు. షులమితికి ఏమో చాలా లేజీగా బజర్ ప్రెస్ చేశారు. కొంచెం డౌట్ ఉంది సార్, ఆల్రెడీ 10 మార్క్స్ పోయినాయి అందుకే. సో రెండోసారి బజర్ నొక్కాం కాబట్టి పర్వాలేదని బజర్ నొక్కారు మమ్మల్ని సాటిస్ఫై చేయడానికి. మాపై మీకున్న సానుభూతికి చాలా కృతజ్ఞతలు. ఈ సమయంలో పృథ్వీ బజర్ ప్రెస్ చేశారు కనుక పృథ్వీ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు, ఎలాగైనా గెలవాలని. ఎపిసోడ్ గెలవాలి, ఫైనల్ కూడా గెలవాలి. ఓకే, ఒక మీకు సమాధానం చెప్పే అవకాశం పడుతుంది. సమాధానం చెప్పండి. గ్రీకు భాష నుంచి సార్. గ్రీక్ భాషలో ఈ బెతెస్దా అనే మాట వ్రాయబడింది. మీరు చదివారా? చదివాను సార్. ఎక్కడ చదివారు? యోహాను సువార్త. యోహాను సువార్తలో. ఏంటి ఈ సందర్భం? స్టోరీ చెప్పండి. మీకు బెతెస్దా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది. 38 ఏళ్ళ నుండి ఒక రోగి పడి ఉన్నాడు సార్. అతను ఒక రోగం నయం చేసుకుంటాకి రోజు వెళ్తున్నా. ఓకే, మీకు స్టోరీ తెలుసు, మీరు చదివారు. మీరు బెతెస్దా గ్రీక్ భాషలో రాయబడిందని చెప్పారు. చాలా వేగంగా బజర్ ప్రెస్ చేశారు, చాలా వేగంగా ఆన్సర్ చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. మీకు స్టోరీ గుర్తుందా? గుర్తుంది సార్. ఎక్కడ? బెతెస్దా కోనేరు. అదంతా గుర్తుంది కదా మీకు, ఇందాక చెప్పారు కదా, మళ్ళీ అడగను నేను. అక్కడే రాయబడింది, అది హెబ్రీ భాషలో రాయబడింది. థ్యాంక్ యూ సార్. బెతెస్దా అన్నమాట హెబ్రీ భాషలో వ్రాయబడింది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్స్ జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, మార్కులు సంపాదించుకోండి. ఈ బజర్ రౌండ్లో మీకు వస్తున్న 9వ ప్రశ్న. ఆర్ యు రెడీ? ఓకే. 200 దేనారముల రొట్టెలు చాలవని యేసుతో చెప్పిన శిష్యుడు ఎవరు? హూ సెడ్ ఈవెన్ 200 dinars ఆఫ్ లోవ్స్ విల్ నాట్ బి సఫిషియంట్. అసలు ఈ సందర్భం ఏమైనా గుర్తుందా మీకు? ఏంటి ఆ సందర్భం? యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నారు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు అయిపోయాక అందరినీ పంపించేయమంటే యేసు ప్రభు వెళ్ళి చాలా ఆకలిగా ఉన్నారంటే వాళ్ళు వెళ్ళి, ప్రభువా మేము ఈ గ్రామంలోకి వెళ్ళి 200 దేనారాలు పెట్టి రొట్టెలు తెచ్చిన వీళ్ళకి చాలా కదా అనేసి. ఓకే, మీకు ఈ స్టోరీ అంతా బాగా తెలుసు. ఓకే, మీకు తెలిస్తే స్టోరీ తెలుసు కానీ జవాబు తెలుసా? స్టోరీ తెలుసు, సంతోషమే. కానీ స్టోరీలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఈ కథంతట్లో అసలు 200 దేనారాలు ఖర్చు పెట్టినా ఇంతమంది ప్రజలకు రొట్టెలు కొనలేము అని యేసు ప్రభుతో చెప్పిన వాళ్ళు ఎవరు? పిల్లి మెడలో గంట ఎవరు కడతారంట చూడండి. అలాగా సాధారణంగా యేసు ప్రభు అంటే అప్పటికి ఒక ఇమేజ్ వచ్చింది. యేసు ప్రభు మాటలకు ఆకర్షితులవుతున్నారు. అంటే ఒక వ్యక్తి ప్రసంగానికి 5,000 మంది వచ్చారంటే అప్పటికే ఈజ్ అ పాపులర్ మ్యాన్. యేసు ప్రభు చాలా ప్రఖ్యాతగాంచిన వ్యక్తిగా ఉన్నాడు, బోధ వినటానికి ఆసక్తి ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఎవరైనా ఒక సూచన చెప్పాలంటే చాలా కష్టం. ప్రభు నువ్వు ఇలా అనుకున్నావు కానీ భోజనం పెట్టడం సాధ్యపడేది కాదయ్యా అంటే అర్థం ఏంటంటే నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వేం మాట్లాడడం కూర్చొని అర్థం.
అంత చెప్పే సాహసం ఆ రోజుల్లో ఎవరు చేశారు అనేదే ప్రశ్న. మీకు బజర్ రౌండ్లో ఈ జవాబుకు తెలిస్తే గనుక ముందు బజర్ ప్రెస్ చేసిన వాళ్ళకే ఈ అవకాశం ఇవ్వబడుతుంది. తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి. బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్పకపోతే 10 మైనస్ మార్క్స్ వస్తాయి. ఓకే, మీరు ఎవరికి ఆన్సర్ తెలియదు. ఓకే, మీకు ఎవరికి తెలియదు కాబట్టి ఈ ప్రశ్నను మా ప్రేక్షకులకి ఇస్తాం. మీరు బాధగా ఉన్నారు, తెలియలేదు, జవాబు చెప్పలేకపోతున్నారు, కానీ ప్రేక్షకులు మాత్రం మాకెప్పుడు అవకాశం వస్తుందో అని చూస్తున్నారు. ఈ డివైన్ బైబిల్ క్విజ్లో కార్యక్రమంలో గృహాల దగ్గర ఉండి కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. మా కంటెస్టెంట్స్ విడిచిపెట్టినటువంటి ప్రశ్నలకు మీరు జవాబు చెప్పే అవకాశం మీకు లభిస్తుంది. కనుక ఈ 9వ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రశ్న మీ కొరకు మరొకసారి నేను తెలియచేస్తున్నాను. 200 దేనారముల రొట్టెలు చాలవని యేసుతో చెప్పిన శిష్యుడు ఎవరు? ఈ ప్రశ్నకు మీకు జవాబు తెలిస్తే 949484 3535 అనే నెంబర్కి SMS చేయండి. ప్రభునామాన్ని మహిమపరచండి. మీరు డౌట్తో మీరు బజర్ ప్రెస్ చేయాలి ఇందాక క్వశ్చన్కి. కాకపోతే కొన్నిసార్లు అతి జాగ్రత్త కూడా మంచిది కాదు. అర్థమైందా? అతి జాగ్రత్త కూడా మంచిది కాదు. దాన్ని పెసిమిజం అంటారు. దాన్ని మనం నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉండకూడదు. కొన్ని క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ కూడా తీసుకోవాలి. కారణం ఏంటంటే మీరు ప్రశ్నలు ఎన్ని చెప్పారు? 4-5 సమాధానం చెప్పారు, ఆయన 4-5 చెప్పారు. సో మీరు ఒకరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ఉంటే బాగుండేది అనుకోండి. ఎందుకంటే మీరు స్టోరీ అంతా చెప్పారు, మీకు ఖచ్చితంగా జవాబు తెలుసు, కానీ అది తప్పేమో అని సందేహంతో మీరు చెప్పలేకపోయారు. సో కొన్నిసార్లు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే కూడా కొన్ని బాగానే ఉంటుంది. అలా అని చెప్పి వైల్డ్ గెస్సులు చేసి వైల్డ్గా ఛాన్స్ తీసుకోవద్దు. ఓకే, ఎనీవే ఈ బజర్ రౌండ్లో మీకు వస్తున్న 10వ ప్రశ్న. ఆర్ యు రెడీ? రిస్క్ తీసుకోమన్నాను కదా, ఎప్పుడు చెప్పేయకండి. ఓకే, అప్పుడు మొత్తానికే ప్రమాదం వస్తుంది. సో చాలా జాగ్రత్తగా వినండి, సమాధానాన్ని చెప్పండి. బేతనీయ నుండి యెరూషలేమునకు ఎంత దూరమని వ్రాయబడి ఉన్నది? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ బేతనీ అండ్ జెరూసలేం? ఇక్కడ ఆలోచించే సమయం ఎంతకన్నా ఎవరు? ఓకే, సో బజర్ రౌండ్లో 9-10 ప్రశ్నలు మీకు చాలా కష్టతరంగా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇందులో ఈ ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బేతనీ నుంచి యెరూషలేముకు ఎంత దూరము? ఓకే, మీరు చెప్పని ఈ ప్రశ్నకు మరలా మా పార్టిసిపెంట్స్ చెప్పే అవకాశం లభించింది. కనుక డివైన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మరి ఒక అవకాశం ఇవ్వబడుతుంది మా కంటెస్టెంట్స్ ద్వారా. యూ షుడ్ థ్యాంక్ అవర్ కంటెస్టెంట్స్. మా కంటెస్టెంట్స్ చక్కని అవకాశం మీకు ఇచ్చారు. కనుక ఈ ప్రశ్నకు జవాబు తెలిస్తే వెంటనే మాకు SMS చేసి మీ జవాబును పంపించండి. ప్రశ్న మీ కొరకు మరలా నేను చెప్తున్నాను. బేతనీ నుండి యెరూషలేమునకు ఎంత దూరమని వ్రాయబడినది? దానికి జవాబు తెలిస్తే 949484 3535 అనే నెంబర్కి SMS చేసి మీ జవాబులు పంపించండి. దివ్య జ్ఞానాన్ని సంపాదించండి, దివ్య జ్ఞానాన్ని పంచండి. దేవుని కృపను బట్టి మొదటి రౌండ్ని పూర్తి చేసుకున్నా. దివ్య, మీరు బజర్ రౌండ్లో అసలు ఆన్సర్ చేయలేదు అంటే మీకు జవాబులు తెలియక చేయలేదా, లేకపోతే ప్రాబ్లం ఏంటి? తెలిసి భయంగా ఉండి చెప్పలేకపోవడం వల్ల. ఇది చెప్పటానికి చాలా ధైర్యంగా చెప్పారు మీరు, కానీ ఆన్సర్లు చెప్పటానికి ధైర్యం లేదంటున్నారు. ఇందులో భయపడటానికి ఏం లేదు. మీరు చెప్పినా చెప్పకపోయినా ఎవరేమనరు. కనుక ధైర్యంగా చెప్పండి. ఓకే, విశ్వాసులమైన మనకి ఏమైనా ధైర్యం ఉండాలి. యేసు ప్రభు పిరికితనం అనే ఆత్మ మనకి ఇవ్వలేదు. పిరికితనం ఉంటే అసలు విశ్వాసులు కానే కాదు. యేసు ప్రభు మనతో ఉన్నాడు, జ్ఞానం ఆయన ఇచ్చాడు, సంతోషం ఆయన ఇస్తాడు, ధైర్యమే ఆయన ఇస్తాడు. కనుక ధైర్యంగా ఉండటం విశ్వాసులు నేర్చుకోవాలి. పైగా క్రైస్తవ యవనస్తులు ధైర్యంగా ఉండాలి. ఓకే, కనుక ఏం కంగారు పడద్దు, కలవరపడద్దు. ఫ్యూచర్ రౌండ్స్లో మీ సమాధానం చెప్పడానికి మీరు ముందుకు రావాలి. ఓకే ఓకే. పృథ్వీ, మీరు కూడా కొద్ది తడబడినట్టు అనిపించింది. ఎందుకు? సమాధానాలు తెలియక తడబడ్డారా, తెలిసి తడబడ్డారా? తెలిసి కన్ఫ్యూజన్తో తడబడ్డాను. తెలిసి కన్ఫ్యూజ్ అయ్యావు. మీ ప్రశ్నలోనే కాంట్రడిక్టరీ ఆన్సర్ ఉంది. తెలిసినప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు, తెలియనప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, కనుక ఏదేమైనా బాగా జవాబులు చెప్పారు. ఫర్దర్ రౌండ్స్లో మీరు బాగా ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. షులమితి, మీరు కొన్ని తెలిసి కూడా చెప్పాల, కారణం ఏంటో?
చదివాను కానీ సార్ కరెక్ట్గా అవి అనిపించలేదు సార్, కొంచెం డౌట్ అనిపించింది సార్. డౌట్ అనిపించి కొన్ని ఎక్కువ అతి జాగ్రత్తగా వెళ్ళి అవును సార్. కొన్ని ఒక 10-20 మార్కులు పోగొట్టుకున్నారు. ఎస్ సార్. ఓకే, ఎనీవే మొదటి రౌండ్లో కొద్దిగా ఇబ్బంది అనిపించినా, అంటే రాయటం చాలా తేలికే కానీ ఇలా అడగటం కొద్దిగా ఇబ్బందికరమే నాకు తెలుసు. ఇదే ఫస్ట్ టైం ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటం. సో ఎనీవే కొంత ఆ బిడియం ఉంటుంది. ఎనీవే ఫర్దర్ రౌండ్స్లో మీరు బాగా పెర్ఫామ్ చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఈ మొదటి రౌండ్ పూర్తయ్యేటప్పటికి మన పార్టిసిపెంట్స్కి వచ్చినటువంటి మార్కుల వివరాలు తెలుసుకుందాం. దివ్య, అన్ఫార్చునేట్లీ మీరు ఏ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు, బజర్ నొక్కినా మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు కనుక మీకు 0 మార్క్స్, ఏ మార్కులు లేకుండా కొనసాగుతున్నారు. అలాగే పృథ్వీ, మీరు 4 సమాధానాలకు అటెంప్ట్ చేశారు, అందులో 3టికి సరైన సమాధానాలు చెప్పారు, 1 తప్పు చెప్పారు కనుక 20 మార్కులు మీరు సంపాదించుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ రౌండ్. అలాగే షులమితి, మీరు 4 ప్రశ్నలు అటెంప్ట్ చేశారు, అందులో 3 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు, 1 ప్రశ్నకు తప్పు చెప్పారు. మీరు కూడా పృథ్వీతో కలిసి 20 మార్కులతో మీరు కొనసాగుతున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ హావింగ్ 20 మార్క్స్. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. కర్మేల్ మినిస్ట్రీస్ వారి డివైన్ ఛానల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా డివైన్ ఫెస్టివల్స్ తేదీలు 2016 నవంబర్ 16, 17, 18 తేదీల్లో, అనగా బుధ, గురు, శుక్రవారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం సిఎస్ఐ గ్రౌండ్స్, రైల్వే స్టేషన్ రోడ్, ఏలూరు. ఈ సభలలో ప్రముఖ దైవజనులు పాస్టర్ టి ఎబెనేజర్ శాస్త్రి గారు, ప్రెసిడెంట్ కర్మేల్ మినిస్ట్రీస్ ఏలూరు, పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసన్నా మినిస్ట్రీస్ రాజమండ్రి, పాస్టర్ వి రంగరాజు గారు, న్యూ జెరూసలేం చర్చ్ హిందూపురం ఆత్మీయ సందేశములు అందించెదరు. నా దేవుడు చెప్పాడు నిన్ను ఆశీర్వదిస్తానని, ఆశీర్వదించేది ఖాయం. ప్రముఖ సువార్త సంగీత దర్శకులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు మరియు బ్రదర్ జేకే క్రిస్టాఫర్ గారు, బ్రదర్ కేజేడబ్ల్యూ ప్రేమ్ గారి ఆధ్వర్యంలో సువార్త గాయకులు నైసిల్, నిసిజాన్, శిల్పా వీణ, సురేష్, జోయల్, శామ్యూల్, మెర్సీ హెప్సిబాలచే సుమధురమైన గీతములు అందించబడును. మరియు కర్మేల్ బైబిల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో శక్తివంతమైన స్తుతి ఆరాధన, ప్రతిరోజు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. గమనిక, నవంబర్ 16 మొదటి రోజు పాస్టర్ జాన్ వెస్లీ గారు ప్రసంగించెదరు. నవంబర్ 17, 18 తేదీల్లో పాస్టర్ వి రంగరాజు గారు ప్రసంగించెదరు. ప్రేమతో ఆహ్వానించువారు డివైన్ ఛానల్ ఏలో. వివరాలకు 9494843535 మరియు 9002665527. వేలాదిగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. క్రైస్తవ యువతి యువకులకు ఆహ్వానం. కర్మేల్ బైబిల్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియా దైవజనులు టి ఎబెనేజర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా అనేక మంది యువతి యువకులను ప్రభువు పరిచర్య కొరకు తర్ఫీదు ఇచ్చి సిద్ధపరుచున్న ఆత్మీయ విద్యాలయం కర్మేల్ బైబిల్ కాలేజ్. మా వద్ద GTH 2 సంవత్సరములు మరియు BTH 3 సంవత్సరములు. ఈ కళాశాలలో చక్కని ఆత్మీయ వాతావరణం, 5 ఎకరాల సువిశాల ప్రాంగణం, మంచి వసతులతో హాస్టల్ సదుపాయం, 25,000 పుస్తకాలతో మంచి లైబ్రరీ, అనుభవనీయులైన ఆత్మీయ అధ్యాపక బృందం, సంగీతం, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్స్ నందు ప్రత్యేక శిక్షణ. బైబిల్ కాలేజ్ కోర్సుతో పాటు ఏకకాలంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే సువర్ణ అవకాశం. ఈ అవకాశం కలిగిన రాష్ట్రంలోని ఏకైక కళాశాల కర్మేల్ బైబిల్ కాలేజ్. అనేక మంది తర్ఫీదు పొంది దేశ నలుమూలల ప్రభువు పనిలో వాడబడుచున్నారు. మీరు దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? సంప్రదించండి. మా అడ్రస్ పాస్టర్ టి ఎబెనేజర్ శాస్త్రి, ప్రిన్సిపల్, కర్మేల్ బైబిల్ కాలేజ్, మిషన్ సిటీ, ఒంగూరు, ఏలూరు 534002.
ఓకే, ఈ ఎపిసోడ్లో సెకండ్ రౌండ్లోకి వస్తున్నాం. ఈ సెకండ్ రౌండ్ పేరేంటి? ఆప్షన్స్ రౌండ్. ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయి తెలుసు కదా. ఒక ప్రశ్న అడుగుతాం, ఆ ప్రశ్నకు ఏ, బి, సి, డి అనే ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ఆప్షన్ రైట్ అనిపిస్తే ఆ ఆప్షన్ మీరు చెప్తే దాన్ని స్క్వీజ్ చేస్తాం. అప్పుడు మీకు జవాబు రైటా రాంగ్ అనేది తెలుస్తుంది. ఈ ఆప్షన్స్ అనుకో తేలిక ఉందా, కష్టంగా ఉంటుంది అనుకుంటున్నారా? తేలిక. ఎందుకంటే 4 సమాధానం ఉంటాయి, ఏదో ఒకటి చెప్పి ఆ విసులుబాటు ఉంటుంది. కానీ జాగ్రత్త, అన్నీ సరైన జవాబులాగే ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. కరెక్ట్ ఆన్సర్ చెప్పి మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రౌండ్లో ఒక్కొక్క కంటెస్టెంట్కి 5 క్వశ్చన్స్ వస్తాయి. కనుక మొదటి కంటెస్టెంట్ దివ్య, ఈ ప్రోగ్రాంలో ఈ ఆప్షన్స్ రౌండ్లో మీకు వస్తున్న మొదటి ప్రశ్న. ఆర్ యు రెడీ? రెడీ సార్. ఎస్, రెడీ సార్. ఎవరి నుండి 7 దయ్యములను యేసు వదిలించెను? అవుట్ ఆఫ్ వాట్ ఉమెన్ హ్యాడ్ జీసస్ క్యాస్ట్ 7 demons? Your options: A. రోధే, బి. మార్తా, సి. మగ్దలేని మరియా, డి. మార్గరెట్. ఈ ప్రశ్నకు 2 నిమిషాల సమయం ఉంటుంది. మీకు ఆలోచించండి, సమాధానం చెప్పండి. ప్రశ్న అర్థమైందా మీకు? అర్థమైంది కదా. మరలా చెప్తున్నాను ప్రశ్న. ఎవరి నుండి 7 దయ్యములను యేసు వదిలించెను? యేసు ప్రభు భూమి మీద జీవించిన కాలంలో రోగులను స్వస్థపరిచాడు, గుడ్డివారికి చూపించాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, అనేక మందికి నూతన బ్రతుకునిచ్చాడు యేసు ప్రభు. అందులో భాగంగానే ఒకరిని 7 దయ్యాలు పీడిస్తున్నాడు. 1 కాదు 2 కాదు, 7 దయ్యాలు పట్టుకుంటే యేసు ప్రభు దయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తిని సంపూర్ణ విడుదల దయచేశాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు? ఇక్కడ 4 స్త్రీల పేర్లు చెప్పాను. ఖచ్చితంగా ఇందులో స్త్రీ అనేది మాత్రం కరెక్ట్ కదా. 4 స్త్రీల పేరు. 1 రోధే, బి. మార్తా, సి. మగ్దలేని మరియా, డి. మార్గరెట్. ఇందులో మైనస్ మార్కులు లేవు, మీరు ఆలోచించి గెస్ చేయొచ్చు కూడా. ఓకే, మీకు 2 నిమిషాల టైం ఉంది. ఈ టైంలో మీ ఆన్సర్ జాగ్రత్తగా ఆలోచించండి, కంగారు పడద్దు. మైనస్ మార్క్స్ లేవు కదని త్వరపడి చెప్పొద్దు, ఆలోచించి చెప్పండి. ఓకే, ఆన్సర్ తెలిస్తే చెప్పండి అమ్మా. సి. మగ్దలేని మరియా. సి. మగ్దలేని మరియా ఇస్ ది ఆన్సర్. ఓకే దివ్య, ఫస్ట్ సార్ కంగ్రాచులేషన్స్, యు గాట్ 10 మార్క్స్. మగ్దలేని మరియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ఆప్షన్స్ రౌండ్లో మీకు వస్తున్న 2వ ప్రశ్న. 6వ నెలలో మరియకు సందేశము తెచ్చిన దూత పేరు ఏమిటి? హూ ఈస్ ద ఏంజల్ దట్ బ్రాట్ మెసేజ్ ఇన్ ద 6th month to Mary? Your options: A. Gabriel, B. Lucifer, C. Michael, D. Raguel. ఏ. గాబ్రియల్. నా ప్రశ్న ముగించకుండా చాలా వేగంగా చెప్తే ఎంత స్పీడ్గా చెప్పేశారో తెలుసా మీకు? జవాబు తెలుసు కదా, తెలుసు సార్. రైటేనా? రైట్ సార్. పృథ్వీ రైటేనా? ఇది తప్పు చెప్పే అవకాశం ఉండదు అనుకున్నాను. సాధారణంగా తప్పు చెప్పే అవకాశం లేదు. గాబ్రియల్ దూత ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, యు గాట్ 10 మార్క్స్. ఈ ఆప్షన్స్ రౌండ్లో మీకు వస్తున్న 3వ ప్రశ్న. బెతెస్దా అనబడు కోనేరు ఉన్న స్థలము ఏది? విచ్ ప్లేస్ ద పూల్ ఆఫ్ బెతెస్దా ఈజ్ లొకేటెడ్? యువర్ ఆప్షన్స్: ఏ. బెత్లెహేమ్, బి. కెపర్నహూమ్, సి. యెరూషలేములోని గొర్రెల ద్వారము, డి. బేతనీ. మళ్ళా ప్రశ్న, తొందరపడద్దు, జాగ్రత్తగా విని చెప్పండి. 2 నిమిషాల సమయం ఉంది మీకు, చెప్పండి. బి. కెపర్నహూమ్. బి. కెపర్నహూమ్ అని జవాబు చెప్పారు. మీరు చక్కగా నవ్వుతా హ్యాపీగా చెప్పారు సమాధానం. యు కాన్ఫిడెంట్? ఎస్ సార్. రైటే? రైట్ సార్. పృథ్వీ రైటా? రైట్. ఈ ప్రశ్న నీకు రావాల్సిందే. షులమితి రాంగ్ సార్. రాంగ్. ఎస్ సార్. దివ్య, ఈ ప్రశ్న షులమితి రాంగ్ అంటున్నారు, పృథ్వీ రైట్ అంటున్నారు, మీరు కూడా రైట్ అనుకుంటున్నారు. నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం ఆలోచించకుండా చెప్పేశారు. ప్రతి ప్రశ్నకు 2 నిమిషాల సమయం ఇచ్చాను నేను మీకు. ఎందుకు ఇచ్చానంటే తొందరపడకుండా ఆలోచించి చెప్పమని. నా ప్రశ్న ఏంటి ఇక్కడ? బెతెస్దా అనబడిన కోనేరు ఎక్కడ ఉన్నది అనేది ప్రశ్న. దానికి మీరు సమాధానం ఏమని చెప్పారు? ఎక్కడ చెప్పారు?
కెపర్నహూమ్ అని చెప్పారు. అసలు కెపర్నహూమ్ అంటే ఎప్పుడైనా కొన్ని సమాధానం చెప్పడానికి ఒక లాజిక్ ఉంటుంది. ఇలా అనుకున్నాను. కెపర్నహూమ్ అని ఎందుకు అనుకున్నారు మీరు? కెపర్నహూమ్ అనుకుంటే కారణం ఉందా, లేకపోతే ఏదో పేరు విన్నట్టుంది, బాగా పాపులర్ పేరు అని చెప్పేశారా? అంతే. ఓకే, మీరు వైల్డ్ గెస్ని చాలా వేగంగా తెలిసినట్టు కాన్ఫిడెంట్గా చెప్పేశారు. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. షులమిత్, మీకు ఆన్సర్ తెలుసు అన్నారు. తెలుసా? మీరు కూడా గెస్సేనా? తెలుసు సార్. ఏంటి ఆన్సర్? యెరూషలేము సార్. యెరూషలేము గొర్రెల ద్వారం, సి రైట్ ఆన్సర్. ఎస్ సార్. ఓకే, షులమిత్ రైట్ ఆన్సర్ చెప్పారు, అయినా మీకు మార్కులు రావు. సో రైట్ ఆన్సర్ వచ్చి యెరూషలేములోని గొర్రెల ద్వారం, ఆప్షన్ సి. అన్ఫార్చునేట్లీ రాంగ్ ఆన్సర్. ఓకే, ఈ ఆప్షన్స్ రౌండ్లో మీకు వస్తున్న 4వ ప్రశ్న. రెడీ? రెడీ సార్. ఆలోచిస్తున్నారా? ప్రశ్న రాకముందు ఆలోచించకూడదు, వచ్చాక ఆలోచించి చెప్పండి. ఓకే సార్. ఓకే. అభ్యంతరములు రాక మానవు, అయితే ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ అని యేసు ఎవరితో చెప్పాను? యువర్ ఆప్షన్స్: ఏ శిష్యులతో, బి పరిసయ్యులతో, సి సద్దూకేలతో, డి సమాజ మందిరపు అధికారులతో. టు whom Jesus said, surely objections will come, but whoever is the reason will have the trouble. Your options: A disciples, B Pharisees, C Sadducees, and D synagogue leaders. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసా తెలీదా మీకు? 2 నిమిషాల సమయం ఉంది. ఇందాక కూడా తెలుసు అని చెప్పి తప్పు చెప్పారు. ఒకసారి ఆలోచించండి. నా ప్రశ్న చెప్తున్నాను మరలా. యేసు ప్రభు ఆయన ఒక మాట చెప్పాడు, అభ్యంతరాలు రాక మానవు, అయితే ఎవరి వల్ల వస్తాయో వాళ్ళకు మాత్రం శ్రమ అన్నాడు. అది యేసు ప్రభు ఎవరితో చెప్పాడు? మీ ఆప్షన్ ఏ శిష్యులతో చెప్పాడా? ఆప్షన్ బి పరిసయ్యులతో చెప్పాడా? ఆప్షన్ సి సద్దూకేలతో చెప్పాడా? ఆప్షన్ డి సినగోగ్ అధికారులతో చెప్పాడా? ఎవరితో చెప్పారనేదే ప్రశ్న. సమాధానం తెలిస్తే చెప్పండి. సి సద్దుకాయలు. సి సద్దూకైలతో అని మీరు జవాబు చెప్పారు. పృథ్వీ నో సార్. రాంగ్. షులమితి రాంగ్ సార్. రాంగ్. ఎస్ సార్. నీ పక్క ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఇద్దరు కూడా సమాధానం రాంగ్ అన్నారు. ఎందుకు రాంగ్? రాంగ్ రైట్ అని చెప్పడం తేలికే, కానీ ఎందుకు రాంగ్? ఏ శిష్యులు సార్? డిసైబుల్స్తో చెప్పారు. మా డిసైబుల్స్తో చెప్పారు. ఆన్సర్ కాదు, ఎందుకు రాంగ్? ఎందుకు రాంగ్ అనుకుంటున్నారు మీరు? అంటే సద్దూకేలతో చెప్పలేదని మాత్రం షూర్ కాబట్టి రాంగ్ అనుకుంటున్నారు కదా. కానీ రైట్ ఆన్సర్ తెలుసా మీకు? తెలుసు. పృథ్వీ నీకు తెలుసా? తెలుసు. చెప్పేంటి? ఏ శిష్యులతో చెప్పారు సార్. శిష్యులతో చెప్పాడు యేసు ప్రభు. షులమితి మీరు? శిష్యులతో చెప్పారు. శిష్యులతో చెప్పాడు. రైట్ ఆన్సర్. ఎస్ సార్. ఓకే. దివ్య, వారిద్దరూ కూడా శిష్యులతో యేసు ప్రభు చెప్పాడు అంటున్నారు. అంటే ఈ సమాధానం కొద్ది కష్టమైంది ఈ ప్రశ్న. ఎందుకంటే యేసు ప్రభువుతో బాగా మాట్లాడినటువంటి నలుగురు కూడా ఇక్కడే ఉన్నారు. శిష్యులు ఉన్నారు, పరిసయ్యులతో యేసు ప్రభు ఎక్కువ మాట్లాడాడు, సద్దూకేలతో మాట్లాడాడు, సమాజ మందిరంలో యేసు ప్రభు చాలాసార్లు వీళ్ళు బోధ చేశాడు. సో ఈ 4 కూడా యేసు ప్రభుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి సంబంధాలు. కొద్ది గెస్ట్ చేయడం కష్టం తెలిస్తే తప్ప. ఓకే, మీరు మళ్ళీ వైల్డ్ గెస్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ఎ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శిష్యులు. ఓకే, ఈ ప్రశ్న మనం సమాధానం రౌట్ తప్పు పక్కన పెడితే యేసు ప్రభు చెప్పిన ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అభ్యంతరములు రాక మానవు అంటే యేసు ప్రభు చెప్పిన మాటలోనే సమస్యలు అనేవి, ఆటంకాలు అనేవి రావటం మాత్రం సహజమే. అయితే ఎవరు ఆటంకాలు కలిగిస్తారో వారికి మాత్రం శ్రమ అన్నాడు. అంటే దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాలను ప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి తప్ప ఇతరులను శ్రమ పెట్టేవారిగా ఉండకూడదు. ఇతరులను బాధించేది, ఇతరులను శ్రమపరిచేది అపవాది యొక్క ఆత్మ మాత్రమే. దేవుడు మాత్రం ఏ మనిషిని శోధించడం, శ్రమ పెట్టడానికి ఇష్టపడాడు ప్రభు. యోబును శ్రమపరిచింది ఎవరు? సైతానుడు. సైతాన్ అడిగింది, అయ్యా శ్రమపరచడానికి నాకు అనుమతి, దీవించడానికి అనుమతి అడగల. కొంతమంది ప్రక్కన వాళ్ళకి ఎన్ని సమస్యలు సృష్టించారో, ఎలా వారిని ఇబ్బంది పెట్టాలో అవకాశాలు వెతుక్కుంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అభ్యంతరాలను ఖచ్చితంగా వస్తాయి ఒక మనిషి జీవితంలో. ఏదో ఒక పని చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా, చదవాలన్నా
మనం ఏదైనా ఉన్నతమైన ఆలోచనలకు వెళ్ళాలన్నా అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు రావు అని యేసు ప్రభు చెప్పటంలో, అభ్యంతరాలు వస్తాయి. కానీ ఎవరు అభ్యంతరాలు కలుగు చేస్తారో వారికి మాత్రం శ్రమ. కనుక ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మీరు ప్రేక్షకులుగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే, సమస్యలు ఆటంకాలు ప్రతి వారికి వస్తాయి, కానీ మనం అభ్యంతరాలు కలుగు చేసేవారిగా ఉండకూడదు. సాధ్యమైతే అభ్యంతరాలు వచ్చిన వారికి సహాయం చేసి వారి ఆటంకాల నుంచి బయటికి లాగేవారిగా ఉండాలి తప్ప మనమే ఆటంకాలను అభ్యంతరాలను సృష్టించేవారిగా ఉండకూడదు. వీ షుడ్ నాట్ బి ఏ ట్రబుల్ మేకర్స్. అర్థమైందా? క్రైస్తవ విశ్వాసంలో నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం ఇది. సాధ్యమైతే ఇతరులకు మేలు చేయాలి, సాధ్యమైతే ఇతరులకు మనం ఉపకారం చేయాలి, కానీ వారిని ఇబ్బందులకు గురి చేయకూడదు. ఓకే? కనుక ఈ పాఠాన్ని మీరు నేర్చుకోవటమే కాదు, ప్రేక్షకులందరూ కూడా నేర్పిస్తున్నారు, మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఇతరులకు ఆటంకాలను కలిగించేవారిగా ఉండకూడదు. మనం ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి, సహాయకులుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఓకే? ఓకే. ఈ మొదటి ఆప్షన్స్ రౌండ్లో మీకు వస్తున్న 5వ ప్రశ్న. ఓకే, రెడీ దివ్య? రెడీ సార్. ఓకే. యూదయ నుండి గలిలయకు వచ్చి యేసు చేసిన 2వ సూచక క్రియ ఏది? యువర్ ఆప్షన్స్: ఏ, గుడ్డివానికి చూపించాడు; బి, కెపర్నహూము అధికారి కుమారుని స్వస్థనిచ్చాడు; సి, రక్తస్రావ రోగిని స్వస్థపరిచాడు; డి, కుంటివానికి స్వస్థత ఇచ్చాడు. వాట్ వాస్ ది సెకండ్ సైన్ జీసస్ పెర్ఫార్మ్ కమింగ్ ఫ్రమ్ జూడియా టు గ్యాలిలీ? యువర్ ఆప్షన్స్: sight to blind men, healing Capernaum official's son; C, woman with blood issue; D, healing the lame. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే చెప్పండి, లేకపోతే ఆలోచించడానికి 2 నిమిషాల సమయం ఉంది మీకు. ఆ 2 నిమిషాల సమయంలో మీరు ఈ ప్రశ్నకు జవాబు చెప్పవచ్చు. ప్రశ్న అర్థమైందా? మరలా చెప్పమంటారా? మరొకసారి చెప్పమంటారు. యూదయ నుండి గలిలయకు వచ్చి యేసు ప్రభు చేసిన 2వ సూచక క్రియ ఏంటి? యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఏంటి? కానాలో నీటిని ద్రాక్షరసంగా మార్చడం సార్. కానాలోని నీటిని ద్రాక్షరసముగా మార్చి వివాహంలో అద్భుతం చేశాడు. గలిలయలో యేసు ప్రభు చేసిన ఆ అద్భుతం ఏమైంది? యేసు ప్రభు పరిచర్యకు ప్రారంభమైంది. ఆ సూచక క్రియ చేసి ప్రజలకు తను తాను కనుపరుచుకున్నాడు యేసు ప్రభు. అది యేసు ప్రభు గలిలయలో చేసినటువంటి మొదటి అద్భుతం, గలిలయలోని కానాలో. అలాగే యేసు ప్రభు మరొక సూచన చేశాడు, 2వ సూచన, 2వ అద్భుతం చేశాడు. ఏంటి ఆ 2వ అద్భుతం? అది గుడ్డివానికి చూపా, లేకపోతే కెపర్నహూము అధికారి కుమారునికి స్వస్థత, రక్తస్రావ స్త్రీ రోగికి స్వస్థత, కుంటివానికి స్వస్థత. ఈ 4గిట్లో ఏ అద్భుతాన్ని చేసి యేసు ప్రభు మరి యొక్క సూచక్రియను గలిలయలో చేశాడు? గెస్సేనా లేకపోతే తెలుసా? గెస్ చేస్తున్నారు. మైనస్ మార్క్స్ లేవబడి గెస్ చేయొచ్చు, కానీ గెస్ చేయడానికి కారణం కూడా చెప్పాలి. మీ సమాధానం చెప్పండి తెలిస్తే. 4 ఆప్షన్ అమ్మా. గుడ్డివారిని స్వస్థపరచు. గుడ్డివారిని స్వస్థపరచిన ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఎందుకు అనుకున్నారు? రీజన్ ఏం లేదు, గుడ్డిగా ఒక రాయి వేస్తారు అంతే, తగిలితే తగిలింది, లేకపోతే మైనస్ మార్క్స్ లేవు కదా అని. అవునా? రైట్. ఆ ప్రశ్న జవాబు రైటా రాంగా? రాంగ్. షోల మీద చూసి చెప్పారేంటి రాంగ్ అని? ఆవిడేమని చెప్తుందనే? ఓకే, రాంగ్. ఎందుకు రాంగ్? కపెర్నహూం అధికారి కూతురిని బాగు చేశాడు ప్రభు. కెపర్నహూము అధికారి కూతురిని కుమారుని బాగు చేశాడు. ఓకే, రైట్. యు సెడ్ రైట్ ఆన్సర్. గలిలయలో యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఏమో వివాహములో నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం. యూదయ నుంచి గలిలయకు వచ్చినప్పుడు యేసు ప్రభు 2వ సూచక్రియ ఏంటంటే కెపర్నహూము అధికారి యొక్క కుమారుని బాగు చేయడం. అది రైట్ ఆన్సర్. ఓకే, దివ్య మొదటి ఆప్షన్స్ రౌండ్లో మీరు 5 ప్రశ్నలు చెప్పారు. 5 ప్రశ్నల్లో 2టికి సమాధానం చెప్పారు, 3 చెప్పలేకపోయారు. మీరు 20 మార్కులు సంపాదించుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ రౌండ్స్. థ్యాంక్ యూ సార్.
అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. కర్మేల్ మినిస్ట్రీస్ వారి డివైన్ ఛానల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా డివైన్ ఫెస్టివల్స్ తేదీలు 2016 నవంబర్ 16, 17, 18 తేదీల్లో అనగా బుధ, గురు, శుక్రవారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం సిఎస్ఐ గ్రౌండ్స్, రైల్వే స్టేషన్ రోడ్, ఏలూరు. ఈ సభలలో ప్రముఖ దైవజనులు పాస్టర్ టి ఎబెనెజర్ శాస్త్రి గారు, ప్రెసిడెంట్ కర్మేల్ మినిస్ట్రీస్ ఏలూరు, పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసన్నా మినిస్ట్రీస్ రాజమండ్రి, పాస్టర్ వి రంగరాజు గారు, న్యూ జెరూసలేం చర్చ్ హిందూపురం ఆత్మీయ సందేశములు అందించెదరు. నా దేవుడు చెప్పాడు నిన్ను ఆశీర్వదిస్తానని, ఆశీర్వదించేది ఖాయం. ప్రముఖ సువార్త సంగీత దర్శకులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు మరియు బ్రదర్ జేకే క్రిస్టాఫర్ గారు, బ్రదర్ కేజేడబ్ల్యూ ప్రేమ్ గారి ఆధ్వర్యంలో సువార్త గాయకులు నైసిల్, నిసిజాన్, శిల్పా వీణ, సురేష్, జోయల్, శామ్యూల్, మెర్సీ హెప్సిబాలచే సుమధురమైన గీతములు అందించబడును. మరియు కర్మేల్ బైబిల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో శక్తివంతమైన స్తుతి ఆరాధన, ప్రతిరోజు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. గమనిక, నవంబర్ 16 మొదటి రోజు పాస్టర్ జాన్ వెస్లీ గారు ప్రసంగించెదరు. నవంబర్ 17, 18 తేదీల్లో పాస్టర్ వి రంగరాజు గారు ప్రసంగించెదరు. ప్రేమతో ఆహ్వానించువారు డివైన్ ఛానల్ ఏలో. వివరాలకు 9494843535 మరియు 9002665527. వేలాదిగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఈ ఆప్షన్స్ రౌండ్లో సెకండ్ కంటెస్టెంట్ పృథ్వీ. మీకు 5 ప్రశ్నలు వస్తాయి. 5 ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాలి. ఓకే, ఆర్ యు రెడీ ఫర్ దిస్? రెడీ సార్. రెడీ? రెడీ సార్. ఓకే, ఇందాక వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు, కానీ ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఒకటేంటంటే మనకు పక్క వాళ్ళ ప్రశ్నలు కానీ మనకు తెలుస్తాయి, మన ప్రశ్నలకు వచ్చేటప్పుడు మనకు తెలియదు. అదే సమస్య. కనుక ఆ కంగారులోనో లేకపోతే ఆలోచన రాదో మనకు అర్థం కాదు. మన ప్రశ్నలకు చెప్తేనే మనకు మార్కులు వస్తాయి, పక్క వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్తే మనకు మార్కులు రావు. ఈ ఆప్షన్స్ రౌండ్లో మీకు వస్తున్న మొదటి ప్రశ్న. ఆర్ యు రెడీ? ఓ సారీ, సమయం అయిపోయింది, ఇంకా ప్రశ్నలు మేము అడగలేం. ఈ ప్రశ్నలు వచ్చే ఎపిసోడ్లో కొనసాగిద్దాం. ఇప్పటి వరకు జరిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పారు. మరిన్ని ప్రశ్నలతో మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. డివైన్ బైబిల్ క్విజ్ కార్యక్రమం మిమ్మల్ని దీవిస్తుందని, ఆశీర్వదిస్తుందని నమ్ముతూ ప్రభు నేను స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని ఆశపడినట్లయితే ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి 9494843535 నెంబర్కి SMS చేయండి, లేకపోతే కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి. డివైన్ బైబిల్ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి, ప్రభు నామాన్ని మహిమపరచండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే, గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని మరలా మీరు చూడాలనుకుంటే డివైన్ ఛానల్ యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో కార్యక్రమాన్ని చూడండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే ట్యూన్ టు డివైన్ ఛానల్.